ఆమె మారి ఆమె బాగుపడి మనిషిగా మారితే అప్పుడు జనాలకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోవాలి, మనిషి ఉద్దేశం. నువ్వు ఆపదలో ఉండాలి, నువ్వు కష్టాల్లోనే ఉండాలి, నువ్వు ఏడుస్తూ ఉండాలి, నువ్వు బాధలోనే ఉండాలి. నీ బాధలో ఉంటే ఆ బాధ నాకు చెప్పుకుంటే నేను త్వరపట్టి నవ్వుకోవాలి. ఇదే మనిషి ఉద్దేశం. కానీ దేవుడి ఉద్దేశం అదా, నేను నిన్ను బాగు చేయాలి, నువ్వు నా బిడ్డగా నిలబడాలి, నువ్వు నా యందే ఉండాలి, భూమి మీద ఉన్నా నేను చనిపోయిన పరలోకమందైనా నువ్వు నా దగ్గరే ఉండాలని దేవుడి ఉద్దేశం. ఒక వ్యక్తి మంచిగా ఉంటుంది, ఒక వ్యక్తి బాగుపడుతున్నారు, ఒక వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది, ఒక వ్యక్తి సంతోషంగా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళంగానే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి వాళ్ళు ఆచేస్తున్నారంటే, వాడిని ఆటంకం పెడుతున్నారంటే అర్థం ఏంటి? నేను నాశనం చేయాలన్నా కాపాడాలన్నా కదా. నువ్వు బాగున్నావంటే వాళ్ళు సంతోషపడాలి కదా. కానీ నువ్వు బాగున్నావు కాబట్టి ఇక్కడికి వెళ్ళకూడదు, మేలు జరిగింది కాబట్టి ఉండకూడదు. ఆయన చివరికి వాళ్ళు ఏం చేశారంట, పట్టుకుని జైలు వేశారు. మేలు చేసినందుకు పట్టుకుని జైలు వేశారు. జైల్లో వేయటమంటే మామూలు ఇట్లా కటకటాల్లో పెట్టే రోజు కాదని. రోమా ప్రభుత్వంలో చాలా కఠినంగా ఉండేవి. కొరడా దెబ్బలతో కొట్టేవాడు, ముళ్ళ కొరడాలతో కొట్టేవాడు. ఆ ఒళ్ళంతా గాయాలైపోతూ ఉండేవి. కాళ్ళకి బోండాలు వేసేవాడు. అంటే ఇట్లా చుట్టూ అత్యంత చెక్కలు మధ్యలో దానికి అందరం ఉంటే ఆ కాళ్ళం దాంట్లో పెట్టేసి ఎటు కదలకోకుండా చేసేసేవాడు. అప్పుడు ఆ ఖైదీలు అందరూ చూస్తూ ఉండగా ఈ పాస్టర్లు అనే పౌలు శీల అనేవారు ఏం చేస్తున్నారు, పాటలు పాడుకుంటూ ఉన్నారు. పాటలు పాడుకుంటే ఏమైందంట, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెలుసుకునేను, అందరి బంధకములు ఊడెను. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఈ భూకంపము ప్రకృతిని బట్టి వచ్చిందా, అకస్మాత్తుగా వచ్చిందా? అకస్మాత్తుగా అంటే కూర్చునే ఉంటాము, మనకు తెలియకుండా వచ్చేసింది. అకస్మాత్తుగా వచ్చేది ఎప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యకార్యం. మామూలు భూకంపం వస్తే ఏమవుతుందంటే కొన్ని సూచనలు తెలుస్తాయి. కుక్కలు అరుస్తూ ఉంటాయి, కసడు భూకంపం వస్తానంగా ఆ పక్షులు రకరకాల కొట్టుకుంటూ ఉంటాయి, ఏదో జరుగుతుందని తెలిసిపోతుంది మనకి. లేకపోతే ఆ భూమి కదిలినట్టు మనం బట్టి ఊపుతూ ఉంటాం. అవన్నీ జరిగినాక భూకంపం వస్తుంది సహజంగా. కానీ దేవుడు వచ్చింది దేవుడి యొక్క కార్యం కాబట్టి, దేవుడు ఆశ్చర్యకార్యం కాబట్టి, దేవుడు ఆ సేవను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అకస్మాత్తుగా భూకంపం వచ్చేసింది. అక్కడ ఆ శరసాల పునాదులు సహా కదిలిపోయి గేట్లని పడిపోయి మరి అందరూ కూడా బయటకు వచ్చేసారు. ఈ గందరగోళం అంతా చూస్తున్న ఆ జైలరు ఏం చేశాడు, బయటకు వచ్చి చూసేటప్పటికి ఆ చీకటిగా ఉంది, అంతా ఎన్ని పడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఖైదీలు పారిపోయారు. రోమ ప్రభుత్వం వాళ్ళు భయంకరమైన శిక్ష వేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళ చేతిలో సత్యకంటే నేనే సత్యం మేలని కత్తి పట్టుకుని దూసుకుపోయాడు. అప్పుడు పౌలు గారు, అయ్యా నువ్వు చంపుకోవద్దు, నువ్వు ప్రాణహాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, మేము దేవుడు నమ్మిన నిజాయితీ అయినా దైవ సేవకులం, మేము అట్లా పారిపోయే మనుషులం కాదు, కాబట్టి నువ్వు అట్లా ప్రాణహాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అని అనేటప్పటికీ ఆ దీపం వెలిగించి తీసుకొచ్చి చూసేటప్పటికి ఎంత గాయాలతో కొట్టారు కదా, ముందు కొరడాతో గాయాలతో ఉన్నారు. ఏమయ్యా ఏంటి, ఏం జరిగింది, భూకంపం ఎట్లా వచ్చింది, ఏంటి మీరు పాడిన పాటలు ఏంటి, ఏ దేవుడు ఏంటి అని అడగాలి. ఏం అడగాలి, వాళ్ళకి అర్థమైపోయింది. అన్నారా మేము కూడా రక్షణ పొందడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగి. ఎవరైనా సామాన్య విషయమా, ఒక జైలర్ అధికారి ఒక కార్యంతో మారిపోయాడు, ఒక అద్భుతంతో ఆయన మనసు మారిపోయింది. వీళ్ళు ఒకే మాట చెప్పారు, నేనేం చేయాలి అంటే నీవు నమ్మి బాప్తిస్మం పొందు దేవుని యేసు నామములో, నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని చెప్పాడు. ఒక వాక్కుతోనే రాత్రి మరి అంతా కుటుంబం అంతా కూర్చోబెట్టాడు. చక్కగా వాళ్ళు చెప్పాడు, అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. చూడండి, ఒక కార్యం చూసేటప్పటికి అంత జైలు నాయకుడు, పైగా ఆ ప్రభుత్వం వాళ్ళు ఊరుకోరు ఆ రోజుల్లో గవర్నమెంట్ అయినా సరే, అయినా ఇంత గొప్ప కార్యాలు జరుగుతుందంటే నీ దేవుడు ఎంత గొప్పవాడు, ఒక్కసారి ఆయన నమ్మాలంటే ఏం చేయాలి, మేము కూడా రక్షణ అంటున్నారా, రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఏమి లేదు, యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, నీ పాపం కడగబడుతుంది, జన్మ కర్మ పాపాలు తెగిపోతాయి, నువ్వు దేవుళ్ళు సమాధానం పొందుతావు, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుడి దగ్గర చేరుకుంటుంది, ఇంకా అప్పుడు ఎప్పుడు కూడా బాధలు లేని లోకంలో సంతోషంగా నువ్వు జీవిస్తావు అని చెప్తే, ఆయనే కాకుండా వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి నమ్ముతారు. చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఆలోచన చేయాలి, కుటుంబాన్ని ఆయన ఎంత చక్కగా అందుబాటులో పెట్టుకున్నాడని కూడా మనం గ్రహించాలి కదా. ఈరోజు తల్లి మాట వినదు, భర్త భార్య మాట వినటం లేదు, చివరికి కూతురు మాట వినదు, కొడుకులు మాట వినటం లేదు. బావమా నువ్వు చెప్పావు నమ్ముకునే నమ్ముకో అనే పరిస్థితిలో ఉన్నా. నేను చెప్పాను ముందు సార్, ఒకసారి కూతురు భయపడి అమ్మ పుట్టిడి పారిపోయినాను కదా, అట్లాంటి కూతురు కూడా ఉండాలి. ఎవరైనా భర్తకు భయపడి పుట్టింటి పారిపోవడం మనం చూస్తాం సహజమే.
కానీ కూతురు భయపడి అమ్మ వాళ్ళ పుట్టిడి పారిపోయింది. నా జీవితంలో నేను చిత్రాలు చూశాను. అట్లాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఒకరికొకరు సంబంధం లేదు, మాడనే పరిస్థితిలో లేరు, దేవుడిని తెలుసుకునే పరిస్థితిలో లేరు, మరి మంచి మార్గం లేదని తెలుసుకునే పరిస్థితిలో లేరు. నోరు మూసుకోమని ఒకరు, కూర్చోమని ఒకరు, నీకు ఎందుకని ఒకరు, ఏమి అన్నీ వెళ్ళిపోతున్నాయి. కొంతమంది వాళ్ళ బిడ్డల పట్ల కూడా దాని బాధ్యతలు లేవు, ప్రేమలు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో గందరగోళం అయిపోయి కుటుంబాలకు ఒకరితో సంబంధం లేదు. రోజులో 1 నుంచి 2 సార్లు మీ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారంటే మీ కుటుంబంలో ఇంకా ప్రేమ బతికుందని అర్థం. మీ కుటుంబంలో ప్రేమ బతికుంది అని అర్థం. మధ్యాహ్నం కూడా ఎందుకునే అంటారంటే మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ మగవాడి పనిలోకి వెళ్ళి ఉంటాడు, ఆవిడ పనులకి వెళ్ళిపోతారు. అందరికీ సంబంధం ఉండదు, అది సహజమని. ఉదయము లేదా రాత్రి అయినా సరే కలిసి భోజనం చేసే స్థితిలో అందరూ ఉన్నారంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా వండుకుని చక్కగా వడ్డించుకుంటూ నవ్వుకుంటూ పేరుకుంటూ ఆనందంగా తింటున్నారంటే ఆ కుటుంబంలో ప్రేమ బతికుంది. ఆ స్త్రీ ఎంతో ప్రేమగా వాళ్ళకి వడ్డిస్తుందంటే ఆ భర్త పట్ల ఎంతో విలువన్నది. ఆ పిల్లలు ఒకరొకరు చక్కగా అట్లా నోట్లో మొదలు తినిపించుకుంటున్నారంటే వాళ్ళ మధ్యలో కూడా ఒక బంధం అనేది ఉన్నది. భర్త కూడా నువ్వు తిన్నావా తినలేదా అని మళ్ళీ మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి ఒక మాట మాట్లాడుతున్నాడంటే అక్కడ బంధం అనేది ఉన్నది. ఇక సాయంత్రం అందరూ కూడా కలిసి కూర్చున్నారంటే అది నిజమైన బంధము అక్కడ ఉన్నది. ఏంటంటే ఇలాంటి కొంచెం అలవర్చుకుంటే కుటుంబంలో ఒక ఆప్యాయతలు, ప్రేమలు, బంధాలు పెరుగుతాయి. పెరగడం ద్వారా మనము ఈ మందిరంలోకి రావటము, మందిరంలో ఈ మంచి విషయాలు నేర్చుకుంటాము, ఈ పరిస్థితులన్నీ బయట చూపించడము, ఇలా ఉండటానికి కారణం ఏంటి అని ఒక ఆలోచన జనాల్లో రప్పించడము. ఆ ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే మందిరానికి వెళ్తారు, చర్చికి వెళ్తారు. చర్చిలో ఏ దేవుడి గురించి బోధిస్తారు, ఓహో ఆ బైబిల్ సంబంధించిన దేవుడు ఇలాంటి మంచి విషయాలు చెబుతాడా. అయితే మేము కూడా వెళ్ళి చూస్తే, మేము కూడా వెళితే అమ్మ మేము కూడా ఒకసారి వస్తామని వాళ్ళ నోటప్పుడు వాళ్ళే వచ్చే పరిస్థితి. సువార్త చేయడం కూడా పౌలు గారు అంటాడు, మీరే నా పత్రికలు అని. ఎవరన్నా అంటే మీరు నోటితో అరిసేసి చెప్పకపోయినా మీరు నడుస్తున్నప్పుడు లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది మీ పుట్టిన ఊరు, మీ సొంత ఊళ్ళు కాబట్టి ఒకప్పుడు ఈమె ఎట్లా ఉండేదో తెలుసు, కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఏమైనా చెప్పుకోవాల్సిన విషయమయ్యా, మారాల్సిన విషయమయ్యా, ఇది భలే ఇది కానీ దేవుడు గొప్పోడయ్యా అంటారా లేదా అంటారు. అంటే మన ప్రవర్తనే, మన నడకే ఇంచుమించు నమ్మేటట్టుగా చేస్తుంది. అమ్మ నమ్మింది కానీ నాయన దేవుడు ఎందుకు దేవుడు నమ్మిందో ఉండా పురుగు కూడా తీసేస్తుంది. రకరకాలుగా అంటే ఇబ్బంది. కొంతమంది అదేదో నష్టం కలుగుతుందంటే నామే తోసేస్తున్నారు. ఈ మధ్య సారే చెప్పాడు, నేను ఏది చెప్పను. ఇప్పుడు సపోజ్ నీకు పొట్టి పెట్టడం ఇష్టం లేదు, నాకే ఇష్టం లేదు చెప్పుకో, అంటే మా సార్ తీసేమని ఎట్లుంటున్నా. అసలు నేను ఏ రోజైనా చెప్పాను అన్నమాట. ఏ రోజైనా నువ్వు పొట్టు తీసిరా, గాజులు తీసిరా, పూలు పెట్టుకోవద్దని అలా అసలు ఏ సంబంధం లేని, అది మన ఇష్టం. ఒకవేళ మీ మనసుకు నచ్చితే తీసుకోవచ్చు, మేము దేవుడి బిడ్డలని చెప్పుకోండి, లేకపోతే అది అసలు సంబంధం లేదు. హృదయం కావాలి. అన్నీ తీసేసి హృదయం ముడి పెడితే ఏమవుతామో. వాళ్ళు అన్నీ పెట్టుకున్నా హృదయం తెల్లగా ఉంటే మంచిదే కదా కదా. ఎక్కడికో వెళ్ళొచ్చేది కొంతమంది పిల్లలు, ఎక్కడ పోయామంటే సార్ దగ్గరికి వెళ్ళొచ్చాము, అది కూర్చున్నాం, లేట్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ సార్కైనా తెలియదా 9-10 అవుతుంటే పంపించదు లేదా, అసలు వచ్చేది నా దగ్గర వచ్చే ఉండరు. నాకేం తెలిసింది తప్పించుకుంటాకి అక్కడ తిట్లు తిరగకుండా ఉంటానికి ఏమంటారు, సార్ దగ్గరికి వెళ్ళాము, లేట్ అయింది, అక్కడ కూర్చుంటే లేట్ అయింది. వాళ్ళు నన్ను అడిగితే నా దగ్గర ఎప్పుడు వచ్చారు అసలు అనే పరిస్థితి. మనుషులు అలా వాడుకునే పరిస్థితులు ఉండకూడదు. సార్ అది చేయమన్నాడు అని నేను చెప్పుకోకుండా అది చేసేటట్టు ఉండకూడదు. చూడండి, ఇక్కడ ఈ అధికారి తన కుటుంబాన్ని ఎంత గొప్పగా స్వాధీనం చేసుకున్నాడంటే, ఒక ఆశ్చర్యకరమైన దేవుడు నేను ఈరోజు కనుగొన్నాను, నాకు ఎంతవరకు తెలియదు, ఇప్పటి వరకే నాకు గ్రహింపు లేదు, ఎక్కడో వింటనే తప్ప నేను రుచి చూడలేదు. ఈరోజు నా కళ్ళతో ఎంత అద్భుతమైన వాడో చూసా. వాళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడి కీర్తనలు పాడుతూ ఉంటే భూకంపమే వచ్చేసింది. ఇంత అద్భుతమైన దేవుణ్ణి ఈరోజు కనుగొన్నాను అని భార్యతో చెప్పాడు, పిల్లలతో చెప్పాడు. ఇదిగో నేను విశ్వసిస్తున్నా, నన్ను బాప్తిసం తీసుకుంటున్నాను, నేను ఇంటికి యజమానుడు కాబట్టి నువ్వు నా భార్యగా నా బాటలో నడువు, నా పిల్లలుగా తల్లిదండ్రి బాటలో నడవండి అని చెప్పంగానే చూడండి ఎంత గొప్ప మారు మనసు అంటే అది చెప్పుకోండి. కుటుంబం అంతా కూడా దేవుడు నన్ను బాప్తిసం తీసుకున్నాడు, కుటుంబం అంతా కూడా నన్ను బాప్తిసం తీసుకున్నాడు. అలాంటి కుటుంబాలు ఇక్కడ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం.
ఎన్ని రోజులు పట్టింది ఆయన మారడానికి? ఎన్ని నెలలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? మారు మనసు అనేది శ్రమకి వచ్చేస్తుంది అంతే. ఆ రాత్రిలోనే అద్భుతం జరిగింది, ఆయన మారిపోయాడు అంతే. ఒక సంవత్సరం ఆగి చూద్దాంలే, ఇంకో 10 ఏళ్ళ చూద్దాంలే, మా అబ్బాయి పిల్లలు అయితే పెళ్ళైనా చూద్దాంలే, వాళ్ళ పిల్లలు పుట్టిన చూద్దాంలే, ఇంకా వయసులో ఉన్న ముసలిలైనా చూద్దాంలే అంటే, ఒకవేళ దేవుడు రాక ఆలస్యం కావచ్చు, నీ మరణం వచ్చేస్తే తెలుసా? నేను ఇప్పుడు చనిపోతానని ఎవరైనా చెప్పగలరా? నేను ఇన్ని రోజులు బతుకుతానని గ్యారెంటీ ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి. సమయం ఆగుద్దా మన కోరికకి? సూర్యుడా, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత దేవుడు నమ్మకుండా ఒక కొద్ది రోజులు ఆగు. నువ్వు ఉదయం చూద్దంటే సూర్యుడు ఉదయించుకుని ఆగుతారా కదా? సమయం ఆగుతుందా? ఆగదు. నువ్వు గడియారంగా ఆఫ్ చేయగలవు కానీ టైం మాత్రము ఆగదు. పోయిన టైం అది తిరిగి వస్తుందా? రాదు. అంటారే మాట్లాడిన మాట తిరిగి రాదు, అట్లాగే పోయిన సమయం కూడా తిరిగి రాదు. అందుకే ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై, అనుభవ సమయం ఇదే, రక్షణ సుదినం ఇదే. దేవుడు నమ్ము. ఆగదు మరణం నీ కోరికపై. డాక్టర్ చనిపోతావు అన్నాడు, నా మరణం వచ్చేసింది. ఓ మరణమా, నాకు 3 రోజులు టైం ఇచ్చారు, నేనైతే ఇప్పుడు నమ్ముకోలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, ఏదేదో నెరవేర్చుకోవాల్సినవి నాకు ఉన్నాయి, ఒక 2 ఏళ్ళు ఆగు, నా మరణమా, నాకు సాగు రావచ్చు, నా దగ్గర ఆగుందా? ఏ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. బంగారు ఊగేలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. ఈరోజు పట్టుబడుల మీద జీవించి నాకేంటి, నాకు తిరుగులేదని బతికినా ఆ ఊపిరి పోగానే ఆ పట్టుబరుపు తిప్పేసి ఎక్కడ పెడతాను? నేను మట్టి బరుపులో పెట్టేస్తాను. అవునంటారా కాదంటారా? కదా, ఇవన్నీ కలిసింది నాయకుడికి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, దేవుడు నమ్ము, మారు మనసు పొందినవాడు, దేవుడి అందు విశ్వాసం ఉన్నవాడు బయట ఎప్పుడు ఉండలేడు. ఎప్పుడు లోపలికి వద్దామా అని. పాపంతో ఉన్నవాడు, వాక్యం అంటే ఇసుగ్గా ఉన్నవాడు, మనుషులంటే ఇష్టం లేనివాడు, ప్రార్థన అంటే ఇష్టం లేనివాడు, లోపల ఉన్నా కూడా ఎప్పుడు బయటికి పోదామా అనే. కొంతమంది చూడండి నిలవలేదు కాసేపు పడిన ఇక్కడ. కొంతమంది బయట ఉండి కూడా ఏదో ఇబ్బందులు పట్టో వాళ్ళు వీళ్ళు అంటారు అని బయట వాళ్ళ పక్కన కూడా వాక్యం వినేవాడు ఉన్నారు, చెట్ల కింద కూర్చుని వాక్యం వినేవాడు ఉంటారు. చాలా మంది వాళ్ళ భక్తిని నిరూపించుకోవడానికి అట్లా ముందుకు వచ్చి ఇట్లా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు దేవుడు అంటే ఇష్టమనే అర్థం అంట. ఇట్లా అంటే ఏంటో కూడా తెలియదు పాపం వాళ్ళకి, కానీ అనుకుంటారు. ఇట్లా అంటే ఏంటి తెలుసు అసలు మీకు? ఎప్పుడైనా ఇది చూసారా? ఇట్లా అంటారు, మళ్ళీ ఎక్కించి ఇట్లా అంటారు సిలువ. ఎందుకు అట్లా అంటారు తెలుసా? ఎట్లా అంటే పైన పరలోకం నుంచి కిందకు వచ్చావు, బాగా గమనించండి, పరలోకం నుంచి కిందకు వచ్చావు, పాపాత్ముడిని పరిశుద్ధుడిగా మార్చావు. అంటే ఎడమ పక్కన పాపంగా ఇస్తాం, కుడి పక్కన పరిశుద్ధుడిగా ఎంచుతారు. బైబిల్లో చెప్పాడు కదా, ఓ ఎడమ పక్కన ఉన్న పాపులారా అంటాడు, ఓ కుడి పక్కన ఉన్న పరిశుద్ధులారా రండి అంటాడు. అట్లా దాన్ని పోల్చి పరలోకం నుంచి భూమికి వచ్చావు, పాపుల్ని పరిశుద్ధిగా మార్చావు అన్నట్టుగా ఇట్లా అంటారు. కొంతమంది తెలియదు దాని అర్థం, కానీ భక్తిని నిరూపించడానికి అలా మాట్లాడుకుంటూ ప్రభువు గాయం ఎందుకు పడ్డాడంటే మన గాయాలు కడగడానికి. ప్రభువు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకున్నాడంటే మనకి పరలోకం అనే స్వర్గ కిరీటం ఇవ్వడానికి. ప్రభు ఎందుకు నలిగిపోయాడంటే నలిగిపోయిన మన హృదయాలను బాగు చేయడానికి. ఇది సత్యం, అందుకే ఇది మతం కాదు. ఇప్పటికీ కూడా నేను మార్గమును సత్యమును జీవమును అన్నాడు అంతే.